హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? ఈ రోజు మనం హిందూ పేపర్ లోకి వెళ్ళిపోయి కొన్ని ముఖ్యమైన వొకాబులరీని నేర్చేసుకుందామా? రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా ఒక అతి ముఖ్యమైన విషయం గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఇంకా ఎక్కువ రోజులు టైం లేదండి. జస్ట్ 1 వీక్ మాత్రమే మనకి టైం ఉంది. దేనికి? అద్భుతమైన ఆఫర్. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఎల్టీఎక్స్ క్లాసెస్ వారు ఆఫర్ చేశారు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ఈ వెరీ 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 ఇంపార్టెంట్ ఆఫర్. అయితే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్స్ కి సంబంధించి జనరల్ గా ఫీజు అనేది 2000 రూపీస్ ఉందని మీ అందరికీ తెలుసు కదా. అయితే కేవలం 1000 రూపీస్ కి మాత్రమే ఇంగ్లీష్ ఇన్ఫినిటీని పొందొచ్చు. అది కూడా లైఫ్ టైం వెలిడిటీ ఉన్న ఆఫర్ అన్నమాట. అయితే ఈ 1000 రూపీస్ ఫీజు అనేది ఆగస్టు 15th వరకు మాత్రమే. మళ్ళీ తర్వాత మన ఫీజు అనేది 2000 రూపీస్ అయిపోతుంది. సో ఇవాళ ఆల్రెడీ మనకి 8th వచ్చేసింది. మనకి ఇంకా 1 వీక్ అంటే కరెక్ట్ గా 1 వీక్ ఉంది. కాబట్టి ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకున్నారో ఆలస్యం చేసుకోకుండా ఈ అద్భుతమైన ఆఫర్ ని వినియోగించుకోండి. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సుని చక్కగా తీసుకుంటే 1000 రూపీస్ కి లైఫ్ టైం వెలిడిటీని పొందండి. ఒకవేళ ఎలా జాయిన్ అవ్వాలో తెలుసుకోవాలనుకుంటే 7893899553 నెంబర్కి కాల్ చేయండి. మీతో ప్రత్యూష మేడం మాట్లాడతారు. వివరాలు ఏం కావాలన్నా కూడా అడిగి తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా పెట్టిన ఈ ఆఫర్ ఇంకొక 1 వీక్ మాత్రమే. హిందూ పేపర్ లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీని డిస్కస్ చేసే ముందు ఈ రోజు ఒక ముఖ్యమైన ఇడియం మనం డిస్కస్ చేద్దాం. అదే ఇడియం ఫర్ ద డే. అదేంటంటే టు విన్ బై ఏ నోస్. ఏంటమ్మా? టు విన్ బై ఏ నోస్ అంటే అర్థం ఏంటంటే టు విన్ బై ఏ వెరీ స్మాల్ అమౌంట్ అన్నమాట. అంటే ఏంటంటే మీకు ఇది బాగా అర్థం అవ్వాలని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐ ర్యాన్ ద ఫాస్టెస్ట్ రేస్ ఐ కుడ్ బట్ ఐ ఓన్లీ వన్ బై ఏ నోస్. గెలిచాను కానీ చాలా తక్కువ తేడాతో గెలిచాను అంటాము. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. శాలీ వన్ ద రేస్ బట్ షీ ఓన్లీ వన్ బై ఏ నోస్. అంటే ఉదాహరణకి ఎలక్షన్స్ జరిగాయి. ఒక పార్టీ ఇంకో పార్టీ కంటే చాలా ఎక్కువ ఓట్ల తేడాతో గెలిచింది అనుకోండి, అది వేరు. అలా కాకుండా తక్కువ ఓట్లతో గెలిచింది అనుకోండి, అప్పుడు ఏమంటాము? టు విన్ బై ఏ నోస్ అంటాం. అంటే విన్ బై ఏ వెరీ వెరీ స్మాల్ అమౌంట్. ఇటువంటి కొన్ని వందల వేల ఇడియమ్స్ ఉంటాయి. మరి ఎలా చదవాలి ఇవన్నీ కూడా అంటే ఖచ్చితంగా గైడెన్స్ తీసుకోవాలి. ఇడియమ్స్ చదివితే గుర్తు పెట్టుకోవడం కంటే వింటే బాగా గుర్తుంటాయి. కాబట్టి మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులో ఇటువంటి ఇడియమ్స్ మీద కొన్ని వందల ఇడియమ్స్ మీద క్లాసెస్ అనేవి చెప్పడం జరిగింది. చక్కగా మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సుని తీసుకోగలిగితే ఇటువంటి కొన్ని వందల ఇడియమ్స్ మీరు బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు. మనం ఇంకా ఆలస్యం చేయకుండా హిందూ పేపర్ లోకి వచ్చేసాము. మనం చూస్తున్నాం ఈ రోజు హిందూ పేపర్ పేజ్ నెంబర్ 2 లో ఉన్నాము. ఇది తెలంగాణ ఎడిషన్ కి సంబంధించిన పేపర్ అండి. ఈ పేపర్ లో మనకి పేజ్ నెంబర్ 2 లో ఉన్నాము. రీసెంట్ గా పడుతున్న భారీ వరదలు వర్షాలకు సంబంధించిన ఆర్టికల్ అన్నమాట ఈ ఆర్టికల్. ఓకేనా? దీనికి సంబంధించి మనం కానీ చూసినట్టయితే సుమారుగా నాకు 15 నుంచి 20 మంచి వొకాబులరీ కనిపించాయి. మీకు ఎన్ని వీలు ఉంటాయని ముఖ్యమైనవి చెప్తాను. ముఖ్యంగా మనం కానీ చూసినట్టయితే హెడ్లైన్స్ లోనే ఒక వొకాబులరీ వచ్చేసిందండి. ఇట్ హ్యాస్ ఆల్సో హ్యాంపర్డ్ ది ఎబిలిటీ అన్నారు. హ్యాంపర్డ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే అడ్డుగా ఉండడం అనమాట. అబ్స్ట్రాక్ట్ చేయడం అనమాట. హ్యాంపర్ చేసింది అంటే అబ్స్ట్రాక్ట్ చేసింది. ఏంటమ్మా? హ్యాంపర్ చేయడం అంటే ఏంటమ్మా? అబ్స్ట్రాక్ట్ చేసింది అంటాం. అబ్స్ట్రాక్ట్ చేయడం అంటే అడ్డుగా రావడం. ఫోర్కాస్ట్ అంటే ప్రెడిక్ట్. ఫోర్కాస్ట్ అంటే ప్రెడిక్ట్. ప్రెడిక్ట్ అంటే ముందుగానే ఊహించడం అనమాట. ఫోర్కాస్ట్ అంటే ఏంటమ్మా? ప్రెడిక్ట్. ప్రెడిక్ట్ అంటే ఏంటన్నా ముందుగానే ఊహించుట. ముందుగానే ఊహించుట అంటాం. ఇదిగోండి చాలా మంచి వొకాబులరీ ఉన్నాయి, గమనించండి. ఇప్పుడు చెప్పిన వర్డే మళ్ళీ వచ్చింది. హ్యాంపర్డ్ అంటే అడ్డుగా ఉండడం. ఫోర్కాస్ట్ అంటే ఏంటమ్మా? ప్రెడిక్ట్ చేయడం అంటాం. ఫోర్కాస్ట్ అంటే ఏంటన్నా? ప్రెడిక్ట్ చేయడం అంటాం. జనరల్ గా వెదర్ ఫోర్కాస్ట్ అంటాం కదా, మీకు ఈ పదం బాగా తెలిసిన వర్డే. వెదర్ ఫోర్కాస్ట్ అంటాం కదండి. రైట్. ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఒక మంచి వొకాబులరీ అయితే మనందరి కోసం వచ్చేసింది.
అప్గ్రేడ్. అప్గ్రేడ్ అంటే యాక్చువల్ గా ఇంక్రీజ్ అండి, పెంచడం. ఇంక్రీజ్ అని రాయండి, సింపుల్ గా ఉంటుంది. అప్గ్రేడ్ అంటే ఏం రాస్తారు? ఇంక్రీజ్ అని రాయండి, సింపుల్ గా ఉంటుంది. అలా కానీ మనం తీసుకుంటే సెకండ్ పారాగ్రాఫ్ లో కూడా వచ్చేసాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే చూడండి, మోర్ గ్రాన్యులార్ అన్నారు. సాధారణంగా గ్రాన్యులార్ అంటే ఏంటంటే హ్యావింగ్ స్మాల్ పార్టికల్స్. గ్రాన్యులార్ అంటే హ్యావింగ్ స్మాల్ పార్టికల్స్. ఇక్కడ ఈ సెంటెన్స్ లో ఏ ఉద్దేశంతో వాడారు గ్రాన్యులార్ అంటే? చాలా అంటే ప్రతి చిన్న విషయంని కన్సిడర్ చేస్తాము అని. సో మోర్ గ్రాన్యులర్ అంటే మోర్ స్పెసిఫిక్ అని రాసుకోండి, ఈజీగా ఉంటుంది. మోర్ గ్రాన్యులర్ అంటే ఏం రాస్తారు? మోర్ స్పెసిఫిక్ అని రాయండి, చాలా ఈజీగా ఉంటుంది. అదే విధంగా మనం కానీ తీసుకుంటే ఇక్కడ పోజింగ్ ఏ ఛాలెంజ్ అన్నారు. ఏమన్నారు? పోజింగ్ ఏ ఛాలెంజ్, సవాల్ విసిరింది అంటాం. పోజింగ్ ఏ ఛాలెంజ్ అంటే ఫేస్ ఏ ట్రబుల్ మాట. పోజింగ్ ఏ ఛాలెంజ్ అంటే ఫేస్ ఏ ట్రబుల్, ఒక సమస్యను ఎదుర్కొన్నది అంటాను, చూసారు అలా అనమాట. ఇక సెకండ్ కాలం లోకి మనం కానీ వచ్చినట్టయితే ఇక్కడ ఒక మంచి వొకాబులరీ కనిపించింది, బోల్స్టరింగ్ అన్నారు. ఏమన్నారు? బోల్స్టర్. బోల్స్టర్ అంటే సపోర్ట్ అని రాయండి. ఏం రాస్తారు? బోల్స్టర్ అంటే సపోర్ట్ అని రాయండి. బోల్స్టర్ అంటే సపోర్ట్ అని రాయండి. అదే విధంగా ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ అంటే కూడా ఇంక్రీజ్ అనే వస్తుంది. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటమ్మా? ఇంక్రీజ్. ఆర్గ్యుమెంట్ అంటే ఇంక్రీజ్, చాలా ముఖ్యమైన వర్డ్ అండి. ఆర్గ్యుమెంట్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్, సరేనా? అదే విధంగా మనం కానీ తీసుకున్నట్టయితే చాలా మంచి వొకాబులరీ ఒకటి కనిపించింది. అది ఏంటంటే ఎస్సిమిలేట్. ఎస్సిమిలేట్ అంటే జాయిన్ అవ్వడం అండి, కలపడం అంటాను, చూసారా అలా అనమాట. ఎస్సిమిలేట్ అంటే జాయిన్ అవ్వడం అండి, కలపడం అంటారు, ఓకేనా? జాయిన్ అవ్వడం అంటాం, అలాగనమాట. అదే విధంగా నెక్స్ట్ పారాగ్రాఫ్ లో లాస్ట్ లో గమనిస్తే ప్రెసిషన్ అనే ఒక మంచి వొకాబులరీ అయితే కనిపించింది. ప్రెసిషన్ అంటే కరెక్ట్నెస్ అండి, యాక్యురసీ అని కూడా అంటాం. ప్రెసిషన్ అంటే కరెక్ట్నెస్, యాక్యురసీ అని కూడా అంటాము. ప్రెసిషన్ అంటే కరెక్ట్నెస్, యాక్యురసీ అని కూడా అంటాము. ఇలాగని మనం తీసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు రైట్ సైడ్ ఒక పిక్చర్ కనిపించింది, చూసారా? నీళ్లతో నిండిపోయిన రోడ్లు కదండి, నీళ్లతో నిండిపోయిన రోడ్లు కదా. ఈ పిక్చర్ కానీ మీరు గమనించినట్టయితే ఈ పిక్చర్ కింద కూడా మంచి వొకాబులరీ మనకి కనిపించేయమ్మా. గమనించినట్టయితే ఇక్కడ వాటర్ లాగ్డ్ అన్నారు, నీళ్లతో నిండిపోయి ఉన్న. ఇనండేటెడ్ అంటే కూడా నీళ్లతో నిండిపోయి ఉన్న. ఇనండేటెడ్ అంటే కూడా నీళ్లతో నిండిపోయి ఉన్న. నెగోషియేట్ అంటే డిస్కస్ చేయడం అండి. నెగోషియేట్ అంటే డిస్కస్ చేయడం అనమాట, అంటే ఆలోచించడం, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించడం అనమాట ఈ సెంటెన్స్ లో. ఇలా మనకి భారీ వర్షాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఆర్టికల్లో కొన్ని పదాలు అయితే చెప్పడం జరిగింది. దాని కింద హెడ్లైన్స్ లోనే మనకి ఎబిరేషన్ అనే మరొక ముఖ్యమైన పదం అయితే కనిపించేసిందండి. ఎబిరేషన్ అంటే ఏంటంటే డీవియేషన్ లేదా డైవర్షన్స్ అంటాం. ఎబిరేషన్ అంటే ఏంటమ్మా? డీవియేషన్, దారి మళ్ళడం, పక్కదారి పట్టడం అని కూడా అంటాము. ఎబిరేషన్ అంటే డీవియేషన్ లేదా డైవర్షన్ అని కూడా అంటాం. డీవియేషన్ లేదా డైవర్షన్ అని కూడా అంటాము. ఇలాగనే మనం తీసుకున్నట్టయితే నెక్స్ట్ గమనించండి, బ్యాట్లింగ్ అనే మంచి వర్డ్ అయితే వచ్చిందండి. బ్యాట్లింగ్ అంటే యాక్చువల్ గా ఫైట్ చేయడం అండి, ఓకేనా? అంటే దెబ్బలు తింటోంది అంటాము, ఎదుర్కొంటోంది అంటాం కదా, అలా అనమాట. ఫైటింగ్ అని కూడా రాయొచ్చు అనమాట. ముఖ్యంగా దెబ్బలు బాగా తింటుంటే కూడా బ్యాట్లింగ్ అంటాము. ఇక తర్వాత చెప్పబోయే వర్డ్ మీ అందరికీ బాగా తెలిసిన వర్డే, కష్టమేం కాదు. రీలొకేట్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఎవరినైనా కూడా మనం పంపించేస్తే, షిఫ్ట్ చేసేస్తే దాన్ని ఏమంటాం మనం? రీలొకేట్ అంటాం. ఏమంటాం? రీలొకేట్ అంటాం. అదే విధంగా డిప్లాయ్, ఎవరినైనా కూడా పని మీద ఒక చోట పెడితే డిప్లాయ్ చేయడం అంటాం దాన్ని. ఇప్పుడు ఇంత భారీ వరదలు వర్షాలు పడినప్పుడు ఏమవుతుంది చెప్పండి? పోలీస్ అధికారుల్ని, గవర్నమెంట్ అధికారుల్ని డిప్లాయ్ చేస్తారు కదా, సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి. దాన్నే డిప్లాయ్ అంటాం. స్టాండ్ బై అంటే ఏంటంటే సపోర్ట్ అమ్మ, చాలా మంచి వొకాబులరీ కదండి. స్టాండ్ బై అంటే సపోర్ట్ అమ్మ. మనకి క్రికెట్ లో కూడా స్టాండ్ బై అంటారు కదండి. క్రికెట్ లో కూడా ఏమంటారు? స్టాండ్ బై అంటారు. అదే విధంగా మనం కానీ చూసినట్టయితే ఎవర్ లూమింగ్ అన్నారు. ఎవర్ లూమింగ్ అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు కష్టాలతో నిండిపోయి ఉన్న, అంటే ఏ టైంలో ఏ విపత్తైనా రావచ్చు. సో ఎవర్ లూమింగ్ స్పెక్టర్ అంటే ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనమాట.
సో మీరు ఎలా రాయొచ్చు అంటే, ఒకవేళ ఎవర్ లూమింగ్ ఒక వొకాబులరీ రాసుకోవాలి అంటే ఇంపెండింగ్ అని రాయండి. ఇంపెండింగ్ అంటే భవిష్యత్తులో రాబోయే కష్టాల కోసం మనం మాట్లాడేటప్పుడు ఏమంటాము? ఇంపెండింగ్ అంటాము. ఇంపెండింగ్. అదే విధంగా మనం కానీ తీసుకుంటే ఇక్కడ గ్రిమ్ అనే ఒక వొకాబులరీ వచ్చేసిందండి. గ్రిమ్ అంటే ఏంటంటే వెరీ సీరియస్, వెరీ బ్యాడ్ అంటాము. వెరీ సీరియస్ లేదా వెరీ బ్యాడ్. వెరీ సీరియస్ లేదా వెరీ బ్యాడ్ అంటాం. కాన్సిక్వెన్సెస్ అంటే నేను చెప్పాలా చెప్పండి, మీ అందరికీ తెలుసు, పరిణామాలు. గ్లిట్సీ అన్నారు చూసారా? గ్లిట్సీ టూరిజం అడ్వర్టైజ్మెంట్. గ్లిట్సీ అంటే ఏమి లేదమ్మా, ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్ గా మాట్లాడతాం అనమాట. హ్యాపీ అని రాయండి. గ్లిట్సీ అంటే హ్యాపీ అని రాయండి. లేదంటే హోప్ఫుల్ అని కూడా రాయండి. ఆశ కలిగిన, ఆనందంగా ఉన్నా లేదా ఆశ కలిగిన అంటాం. హోప్ఫుల్ అని కూడా రాస్తారు. ఏం రాస్తారు? హోప్ఫుల్ అని కూడా రాస్తారు. ఇక తర్వాత తీసుకుంటే మీ అందరికీ బాగా తెలిసిన వొకాబులరీ వచ్చింది డివాస్టేషన్, వినాశనం. డివాస్టేషన్ అంటే డిస్ట్రాయ్ అమ్మ. డివాస్టేషన్ అంటే డిస్ట్రాయ్. ఇందాక చెప్పిన వొకాబులరీ మళ్ళీ మన కోసం వచ్చేసింది. ఎబిరేషన్. ఎబిరేషన్ అంటే డీవియేషన్ లేదా డైవర్షన్ అంటాము. డీవియేషన్ లేదా డైవర్షన్ అంటాం. ఇక్కడ లాస్ట్ లో చూడండి టొరెన్షియల్ అన్నారు. టొరెన్షియల్ అంటే ఏంటంటే మనం జనరల్ గా సైక్లోన్స్ కి సంబంధించి కూడా వాడతాము. భయంకరమైన, భారీ అంటాం. టొరెన్షియల్ అంటే హెవీ అని రాయండి, బాగా గుర్తుంటుంది. టొరెన్షియల్ రైన్స్ అంటారండి, భారీ వర్షాలు. టొరెన్షియల్ రైన్స్ అంటాం. ఏమంటాం? భారీ వర్షాలు టొరెన్షియల్ రైన్స్ అంటాం. న్యూస్ పేపర్ లో అసలు ఈ పదం లేకుండా ఒక్కరోజు కూడా న్యూస్ పేపర్ ఉండదు. ట్రిగ్గర్డ్ అంటే కాజ్ అండి, కారణం అవ్వడం. ట్రిగ్గర్డ్ అంటే కాజ్, కారణం అవ్వుట అంటాం. ట్రిగ్గర్డ్ అంటే కాజ్, కారణం అవ్వుట అంటాం. ఇలా కానీ మనం చూసుకుంటూ వెళ్తే చాలా మంచి వొకాబులరీ మనకి కనిపించాయి. అంటే ఇప్పుడు మనం ఏదైతే వొకాబులరీ డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మనకి చూడండి కేవలం ఒక ఆర్టికల్ నుంచి. అంటే ఏంటమ్మా, ముఖ్యంగా మనం కానీ చూసినట్టయితే భారీ వర్షాలు, భారీ వరదలకు సంబంధించిన ఆర్టికల్ అన్నమాట ఇదంతా కూడా. అదే విధంగా తర్వాత కానీ మనం చూసినట్టయితే ఇదిగో మిటిగేట్ అనే వర్డ్ ఎంత ఇంపార్టెంట్ కదండి. మిటిగేట్ అంటే రెడ్యూస్, డిక్రీజ్ అని కూడా అంటాము. మిటిగేట్ అంటే ఏమంటాము? రెడ్యూస్ లేదా డిక్రీజ్ అంటాం. మిటిగేషన్ తగ్గిపోవుట అంటాం. ఏమంటాం? తగ్గిపోవుట. ఇలా కానీ మనం చూస్తే వల్నరబుల్ అనే వర్డ్ కూడా వచ్చేస్తుంది మన అందరి కోసం. వల్నరబుల్ అంటే వెరీ సెన్సిటివ్ అంటాం. వల్నరబుల్ అంటే ఏమంటాము? వెరీ సెన్సిటివ్. వల్నరబుల్ అంటే ఏమంటామమ్మా? వెరీ వెరీ సెన్సిటివ్ అంటాం. అలా దాదాపుగా మనం కానీ తీసుకున్నట్టయితే అన్ని కూడా బాగా తెలిసిన వొకాబులరీయే ఉన్నాయండి. ఇదిగోండి పెక్యులారిటీస్, పోలికలు. పెక్యులారిటీస్ అంటాం, పోలికలు. సిమిలారిటీస్ అని కూడా అంటాము. ఇక ప్రాంప్టెడ్ అంటే ఎంకరేజ్ అని రాసుకోవచ్చు. ప్రాంప్ట్ చేసింది అంటాం, ఎంకరేజ్ చేసింది అంటాం. ప్రాంప్ట్ చేసింది అంటాం, ఎంకరేజ్ చేసింది అంటాము. ఇలా కానీ మనం తీసుకుంటే నెక్స్ట్ చూడండి వ్యాగరీస్ అనే మంచి వొకాబులరీ మన అందరి కోసం వచ్చేసిందండి. ఏంటండి? వ్యాగరీస్. వ్యాగరీస్ అంటే ఏంటంటే ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కదా, దాన్నే అన్ప్రెడిక్టబిలిటీ అంటాం. అన్సర్టెనిటీస్ అని కూడా అంటాం. అన్సర్టెనిటీస్ అంటే ఎప్పుడు ఏ క్షణాన్న ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా, దాన్నే మనం చెప్పేటప్పుడు వ్యాగరీస్ అంటాము. దాన్ని ఏమంటాం మనం? వ్యాగరీస్ అంటాం కదండి, వ్యాగరీస్ అంటాము. ఇలా కానీ తీసుకుంటూ వెళ్తే మనకి రికరింగ్ అన్న, రికరింగ్ అంటే ఫాస్ట్ గా పెరిగిపోతున్నా, ఇంక్రీజింగ్ ఫాస్ట్ అంటామండి. రికరింగ్ అంటే ఏంటంటే ఇంక్రీజింగ్ ఫాస్ట్ అంటామండి. అదే విధంగా తర్వాత కానీ మనం చూస్తే చూడండి ఇనాడిక్వసీస్ అన్నారు, సరిపోవట్లేదు. యాడిక్వేట్ అంటే సరిపడా, యాడిక్వేట్ అంటే సరిపడా. ఇనాడిక్వసీస్ అంటే సరిపోవట్లేదు అంటాం, నాట్ ఇనఫ్ అంటాం. ఏమంటాం? నాట్ ఇనఫ్ అంటాం. ఇలా మనకి ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇందులో మనకి చక్కగా మంచి మంచి వొకాబులరీ అయితే ఉన్నాయి. మరి ఇక లేట్ చేయడం ఎందుకు, ఏవైతే మనం ఇప్పటిదాకా వొకాబులరీ చెప్పుకోవడం జరిగిందో వాటిని మరి ఒక్కసారి మనం రివైజ్ చేసేద్దామా? రివిజన్ అనేది ఎన్ని ఎక్కువసార్లు చేసుకుంటే అంత మంచిదండి. రివిజన్ అనేది ఎన్ని ఎక్కువసార్లు చేసుకుంటే అంత మంది, ఎప్పుడు చెప్తూ ఉంటాను, రివిజన్ వల్లే వొకాబులరీ మనకి బాగా గుర్తుంటాయి. నేను కూడా ఎప్పుడు నాకు అవకాశం దొరికినా, సమయం ఉన్నా కూడా మీ అందరికీ తెలుసు నేను రివిజన్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువ సార్లు చేయడానికి ఇష్టపడతాను.
ఎప్పుడైనా సమయం లేకపోయినా, నాకు హెల్త్ బాగుండకపోయినా, అస్సలు నాకు కుదరకపోయినా, ఎప్పుడైనా కూడా మన వీక్లీ వొకాబులరీ మొన్న మిస్ అయింది కదా! అలా మిస్ అవుతూ ఉంటాను గానీ, మాక్సిమం నేనైతే మాత్రం ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రివిజన్ వల్ల మనందరికీ కూడా వొకాబులరీ బాగా గుర్తుపెట్టుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఉదాహరణకి సెన్సిటివ్ అన్నాను. సెన్సిటివ్ అని చెప్పిన దానికి ఒక మంచి వొకాబులరీ చెప్తే ఏం చెప్తారు? సెన్సిటివ్ అంటే ఏమంటాము? వల్నరబుల్ అంటాము. సెన్సిటివ్ అంటే వల్నరబుల్ అంటాం. అదే సీరియస్, అన్‌హ్యాపీ, స్ట్రిక్ట్ అని చెప్పడానికి ఏమంటాం? గ్రిమ్ అంటాం. గుర్తుందా అండి? గ్రిమ్ అంటాం. సపోర్ట్‌గా ఉండడాన్ని ఏమంటాం మనం? స్టాండ్ బై అంటాం. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఎవరినైనా కూడా షిఫ్ట్ చేస్తే ఏమంటాం? రీలొకేట్ అంటాం. ఏమంటాం? రీలొకేట్ అంటాం. అదే విధంగా ఫోర్‌కాస్ట్ అంటే ఏంటో మీ అందరికి బాగా తెలుసు. ప్రెడిక్ట్ చేయడం అంటాం. ఫోర్‌కాస్ట్ అంటే ప్రెడిక్ట్ చేయడం అంటాం. అదే విధంగా హ్యాంపర్ అంటే ఏంటమ్మా? అడ్డు రావడం. దారికి అడ్డు రావడం అంటాము. రోడ్డు నీళ్లతో నిండిపోయి ఉంది అని చెప్పడానికి ఒక చోట మనకి ఒక వొకాబులరీ అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేంటది? ఇనండేటెడ్. ఏంటమ్మా? ఇనండేటెడ్ అంటాం. ఇనండేటెడ్. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలీదు కదా! అన్‌సర్టెనిటీస్ ఉంటాయి కదా! అన్‌సర్టెనిటీస్‌ని ఏమంటాము? వాగరీస్ అంటాం. అన్‌సర్టెనిటీస్‌ని ఏమంటాం? వాగరీస్ అంటాం. ఇక తర్వాత బోల్స్టర్. బోల్స్టర్ అంటే ఏంటంటే సపోర్ట్ ఇవ్వడం అండి, ఎంకరేజ్ చేయడం అండి. ఆర్గ్యుమెంట్ అంటే చెప్పాను గుర్తుందా? ఇంక్రీజ్. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటమ్మా? ఇంక్రీజ్. ప్రెసిషన్ అంటే కరెక్ట్‌నెస్ అండి. యాక్యురసీ అని కూడా అంటాం. యాక్యురసీ అని కూడా అంటాం. పోస్ అనే వర్డ్ రోజు పేపర్‌లో వస్తూనే ఉంటుంది. పోస్ ఏ ఛాలెంజ్ అంటాము. పోస్ ఏ థ్రెట్ అని కూడా అంటాము. అదే విధంగా మనం కానీ తీసుకున్నట్టయితే పాజిటివ్‌గా ఒక వర్డ్ చెప్పాను. గ్లిట్సీ అంటాము. గ్లిట్సీ అంటాం. గ్లిట్సీ అంటే పాజిటివ్, హ్యాపీ అటువంటి అర్థం వస్తుంది. ఎవరినైనా కూడా ఒక చోట ఒక పని మీద పెడితే డిప్లాయ్ అంటాం. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆఫీసర్స్‌ని డిప్లాయ్ చేస్తూ ఉంటుంది. ఇక నాశనం లేదా వినాశనాన్ని ఏమంటామమ్మా? డివాస్టేటింగ్ అంటాం. డివాస్టేటింగ్ ఎఫెక్ట్ అంటాం. భారీ వరదల వల్ల ఆ ఊరంతా కూడా డివాస్టేటింగ్ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. అదే విధంగా మనకి టొరెన్షియల్ అనే ఒక మంచి వొకాబులరీ అయితే వచ్చింది. టొరెన్షియల్ అంటే భారీ వర్షాలు, భారీ వరదలు అంటాం. గుర్తుందా? దాన్ని మనం ఏమంటాము? టొరెన్షియల్ అంటాం. టొరెన్షియల్. ఒక చోట మీకు గుర్తుంటే మిటిగేట్ అనే వర్డ్ అయితే వచ్చింది. మిటిగేట్ అంటే ఏమన్నానండి? డిక్రీజ్ అన్నాను. మిటిగేట్ అంటే డిక్రీజ్ అన్నాను. నేలతో నిండిపోయి ఉంది అని చెప్పడానికి ఒక పదం చెప్పాను గుర్తుందా? వాటర్ లాగ్డ్. వాటర్ లాగ్డ్ అంటే వాటర్ తో నిండిపోయి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలానే మంచి మంచి వొకాబులరీ ఉన్నాయండి. నేను కొన్ని మాత్రమే మీకోసం రివైజ్ చేయడం జరిగింది. దారి మళ్ళడం, దారి తప్పడాన్ని ఏమంటామంటే ఎబిరేషన్ అంటాం. దారి మళ్ళడం, దారి తప్పడాన్ని ఏమంటాము? ఎబిరేషన్ అంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలానే మంచి మంచి వొకాబులరీ అయితే ఉన్నాయి. సరే, ఆలస్యం చేయకుండా మరి ఒకసారి మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న మంచి మంచి వొకాబులరీని రివిజన్ కూడా చేసేసుకున్నాం కాబట్టి 3 వొకాబులరీ మీకోసం ఇస్తాను. మంచి మంచి వొకాబులరీని ఇస్తున్నాను. వాటితో మంచి ఎగ్జాంపుల్స్‌ని తయారు చెయ్యాలి. సరేనా? మనం కానీ తీసుకున్నట్టయితే వాగరీస్‌తో ఒక మంచి ఎగ్జాంపుల్ రాయండి. వాగరీస్‌తో ఒక మంచి ఎగ్జాంపుల్‌నైతే మీరు రాయాలి. సరేనా? అదే విధంగా టొరెన్షియల్ దాంతో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ రాయండి. టొరెన్షియల్ వాగరీస్ అంటే ఏమన్నానండి? అన్‌సర్టెనిటీస్ అన్నాను. భవిష్యత్తులో ఏమవుతుందో తెలీదు. అదే విధంగా టొరెన్షియల్ అంటే ఏమన్నానమ్మా? టొరెన్షియల్ అంటే భారీ. టొరెన్షియల్ రెయిన్స్ అంటాం. టొరెన్షియల్ ఫ్లడ్స్ అంటామండి. అదే విధంగా ఆర్గ్యుమెంట్ అంటే ఇంక్రీజ్ అని చెప్పానండి. చాలా ముఖ్యమైన వర్డ్ అండి. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటమ్మా? ఇంక్రీజ్. ఆర్గ్యుమెంట్ అంటే ఇంక్రీజ్. చాలా ముఖ్యమైన వొకాబులరీగా దీన్ని మనం చెప్పొచ్చు. సరే, ఇక ఆలస్యం చేయడం ఎందుకు? చక్కగా మీరు ఈ 3 వొకాబులరీతో మంచి మంచి ఎగ్జాంపుల్స్ ని తయారు చేసేయండి. ఆఖరిగా ఒక్క మాట, వీడియో మొదట్లో చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను. ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి 50% డిస్కౌంట్ ఇచ్చారనమాట. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా. చక్కగా మీరు ఆగస్టు 15 లోపల జాయిన్ అయితే 1000 రూపీస్ కి మీకు అది కూడా లైఫ్ టైమ్ వెలిడిటీ అనేది పొందొచ్చు. ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.